గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. ఆర్డిటీని రక్షించుకుని కాపాడుకుందామని భారీ ఘనంగా ర్యాలీ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నందు బహుజన లాయర్స్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం బోయలపల్లి గ్రామంలో ఆర్డిటీని రక్షించుకుందాం మరియు కాపాడుకుందామని, అలాగే FCRAని వెంటనే రెన్యువల్ చేయాలని గ్రామంలో పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించి ఆ గ్రామం యొక్క బస్టాండ్ నందు మానవహారంగా ఏర్పడి ఆర్డిటీ గురించి FCRను రెన్యువల్ చేయాలని నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణప్ప, న్యాయవాదులు సాయి, రాయదుర్గం రామాంజనేయులు, ఆర్డిటీ CDC మెంబర్లు, మహిళా సంఘాలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. దేవుడు నింటి నా కొడుకుగా వాళ్ళే చదివించినారు సార్. ఇప్పుడు నర్సింగ్ చేస్తుంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు సార్. వాళ్ళంటే మాకు బాగా మేలు చేసినారు, ఇండ్లు కట్టించినారు. నా కొడుకుని బాగా చదివించారు వాళ్ళే. ఉద్యోగం ఇప్పుడు ప్రైవేట్ గా చేస్తారు సార్. సార్ నాకు 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి నాకు మహిళా సంఘంలో నేను డబ్బు తీసుకొని అనంతరం దొరకపోయి నాకు వాళ్ళు ఆపరేషన్ చేపించినారు సార్. గర్భసంచి ఆపరేషన్. ఇంకా ఉద్యోగాలు ఎవరికన్నా వచ్చాయి పిల్లలకి ఆర్డిటీ నుంచి? మాకంతా నా బిడ్డ ఆడిట్ సార్. నా బిడ్డ కానీ బతికిండేది ఆడిట్ ఇది బత్తలపల్లి హాస్పిటల్ 2021లో చాలా సీరియస్ గా ఉంటే ఐసీలో పెట్టి ఆడిట్ బతికిచ్చింది సార్ నా బిడ్డని. ఆడిట్ అంటే నాకు ఇంకా చాలా అంతమందికి చెప్తాను సార్ ఆడిట్ కాపాడుకోండి అని. 2021లో ఆడిట్ బాగా చూసింది. ఇప్పటికీ పిల్లలు స్త్రీగా చెప్తుంది సార్. 16 ఏళ్ళ నుండి 12 వరకు పిల్లలకి నీళ్లు పోసి బట్టలు వెండి ఫస్ట్ నేను స్టార్ట్ అయితేనే ఆడిట్ గురించి నేను ముందరికి వచ్చింది. ఇంతవరకు కానీ ఆడిట్ స్థానంలోనే ముందరికి వచ్చింది. పిల్లలు సేవ్ చేసేపోయి మా పిల్లలు బాగా, మా పిల్లలకి పెన్నెన్లు, కాన్పులు, ఆపరేషన్లు, పిల్లల చదువులు అన్ని గురించి ఆడిట్ గురించే ముందరికి వస్తున్నాం. మాకు భూ లేదు, మేము ఉపాసం ఉండాల్సిందే. రైతులు ఎవరు పట్టించుకోరు. మేము బీదోళ్ళు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ కానీ ఏటికన్నా కానీ పోవాలంటే ఆడిటీకే పోవాలి. మేము ఆడిటీ లేకపోతే మేము లేవు. ఏమైనా కూడా మేము ఆడిటీనే. బుక్ తీసుకొని అడిగితే మాకు ఫ్రీగా చూస్తుండ్రి. ఇప్పుడు డబ్బులు చాలా డబ్బులు వేస్తారు సార్. మాకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద కూడా లేదు. ఒక్కొక్క మహిళా సంఘం మీద ఎంత వేస్తారు డబ్బులు? వచ్చిన రోజు ఉంటే గవర్నమెంట్ మాకు ఒక ఇల్లు ఇవ్వలేదు. ఆడిట్ సంస్థ వచ్చింది, 40 ఇండ్లు ఒక్కసారి పెట్టినాడు. 16 సార్ ఇన్సెట్ పెద్దారు 40 ఇండ్లు 75 ఇండ్లు బీసీకి అన్ని ఇచ్చినాడు. 75 ఇచ్చినాడు సార్. ప్రభుత్వం కాంగ్రెస్ లే, TDPలే, ప్రభుత్వంలో మాకు ఆడిట్ ఇండ్లు రాలే. మాకు ఆడిట్ సంస్థ వచ్చినాక 75 ఇండ్లు ఒక్కసారి పెట్టినాను ప్రభుత్వం మాకి. అది కూడా మాకు సంతోషం సార్. ఆడిట్ లేకుంటే మాకు ఇండ్లు లేవు సార్. ఈ రోజు ఇండ్లు లేవు మాకు.